దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గత రాత్రి కుటుంబ ప్రార్థన అనగా మన సంఘమంతా ఇక్కడ ఒక కుటుంబంగా చేసి చక్కగా ప్రభువును ఆరాధించా. చాలా శ్రేష్టమైన సంగతి దేవుడు బయలుపరిచా. ఆయన మనలను దాచే మంచిది. ఉదయకాల సమయంలో ప్రభుతో మొట్టమొదట మాట్లాడిన అనుభవం మనమందరం కలిగి ఉండాలి. లేవగానే ప్రభుతోటి రోజును ప్రారంభించాలి, ప్రభుతోటి రోజును ముగించాలి. అలా చేసిన వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రతి ఒక్కరు కూడా ఈ అనుభవం కలిగి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మంచిది. ఈ పరిశుద్ధ దినానికి దేవుడు మనకిచ్చిన వాక్య భాగము, దేవుని యొక్క వాక్యము ఏమై ఉన్నది, దేవుని యొక్క వాక్యము అనే మాటను మనము ధ్యానం చేసుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము ప్రకారము వాక్యము దేవుడై ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉన్న ఈ వాక్యం ఇంకా అనేక రీతులుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడి, ఆ విషయాలను ఈ పరిశుద్ధ దినంలో మనం అందరము ధ్యానం చేసుకుందాం. మొదటిగా చూడండి, కీర్తనలు 19 10వ చరణం మొదటి మాట. అది బంగారు కంచెను, విస్తారమైన మేలిమి బంగారు కంచెను, కోరతగినది శుంఠి తేనె కంచెను, శుంఠి తేనె దారుల కంచెను. మధురమైన దేవుని వాక్యమట శుంఠి తేనె దార కంటే. అందుకనే ఈ వాక్యం తేనె కంటే మధురమని ఎలా చెప్పగలమంటే, ఒక పేపరు లేక ఒక పుస్తకం ఒకసారి చదివామంటే ఇక రెండో మారు చదవబుద్ధి. ఈరోజు ఈనాడు పేపర్ ఉందనుకో, చదువుతాం, మరలా సాయంకాలం దాన్ని చదవబుద్దాం. ఒకవేళ ఏం పని లేక సాయంకాలం చదివినా మరలా చదువుదామంటే చదవబుద్దాం, దాంట్లో ఇంట్రెస్ట్ పోయి. కానీ ఈ వాక్యం 2024 సంవత్సరాల నుండి గొప్ప గొప్ప భక్తులందరూ చదువుతూనే, చెప్పండి, చదువుతూనే, ఎవరికి దీని మీద విరక్తి. ఒక ఆయన 300 మార్లు చదివాడంట బైబిల్. ఎన్ని మార్లు? 300. అయినా ఇంకా నూతనంగానే ఉంటుంది చదివే. ఒకసారి చదివినాక ఇంకేం చదువుదాం కానీ అనిపించదు. ఈరోజు చదివితే ఒక అధ్యాయం ఒక ఆత్మీయ కోణం చూపిస్తాడు దేవుడు. అదే అధ్యాయం రేపు చదివితే ఇంకో ఆత్మీయ మర్మాన్ని బయలుపరుస్తాడు. కాబట్టి వాక్యం తేనె కంటే మధురము. మొదటి మాట, వాక్యం దేనికంటే మధురము? మీరు ఈరోజు ఒక మత్తయి సువార్త 5వ అధ్యాయం చదివి ప్రార్థన చేస్తే దేవుడు ఒక అనుభూతిని ఇస్తాడు. అదే అధ్యాయాన్ని రేపు చదివితే ఇంకొక అనుభూతిని ఇస్తాడు. అదే అధ్యాయాన్ని నేను బోధిస్తే ఒకలాగా దేవుడు వాడుకుంటాడు, ఇంకొక ఆయన అదే అధ్యాయాన్ని బోధిస్తే ఇంకొకలాగా. అందుకని వాక్యం తేనె కంటే మధురం. ఇందులో రెండవ తలంత ఏంటంటే, ఎన్ని మార్లు విన్నా, ఎంతసేపు విన్నా వాక్యము నీకు రుచి తగ్గదు. ఆమె ఎంతసేపు అయినా నువ్వు ప్రార్థనా పూర్వకంగా వింటూ ఉంటే వాక్యం ఏం చేస్తుంది? ఇంకా వినబుద్ధి, ఇంకా వినబుద్ధి. అందుకని వాక్యాన్ని నిత్యము వింటూ ఉండాలి. కొన్ని మార్లు ప్రయాణం చేసేటప్పుడు వాక్యాన్ని ధ్యానం చేయడం, ఆ వాక్యములోని సంగతులన్నీ నెమరు వేసుకోవడం, ఇవన్నీ
దానిలో ఉన్న మధురత్వాన్ని తెలియచేస్తూ ఉన్నారు. కనుక వాక్యము తేనె కంటే తీయని, మధురమైనది. ఇంకో చోట చూడండి, 119వ కీర్తన 103వ చరణం. 119, 103. నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే. యేసు ప్రభువారు ఒక చోట వాక్యం బోధిస్తూ ఉంటే 3 దినాలు ప్రజలందరూ కదలకుండా కూర్చొని విన్నారు. ఎంత మధురమైన మాటలవి! మన జీవ కంటే నాలుకకు ఎంతో రుచికరంగా దేవుని వాక్యం ఉండదు. అందుకని చదువు వచ్చిన ప్రతి ఒక్కరూ రోజుకు 1 అధ్యాయం, 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు ఖచ్చితంగా చదవాలి. ఖచ్చితంగా చదవాలి. చదువు రాని వారు విన్న వాక్యాన్ని రోజుకు 1 మారు, 2 మార్లు నెమరు వేసుకోవాలి. అప్పుడు అది నీ నోటికి, నీ జిహ్వకు, నీ నాలుకకు ఎంతో మధురంగా ఉంటుంది. వాక్యాన్ని తేనెతో పరిశుద్ధాత్మ దేవుడు పోల్చారు. తేనంటే అందరికీ ఇష్టమే. తేనె ఇష్టపడని వారు ఎవరు? 2వ మాట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 6వ వచనము. యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు కనుక నిన్ను నశింప చేయునట్లు నేను నీ మీదికి చాచి ఉన్నాను. వాక్యము నీ మీదికి చాపబడుతూ ఉంటుంది. కొన్ని మార్లు వాక్యము మన మీదికి అలాగే వచ్చి మనల్ని తట్టి లేపుతుంది. జాగ్రత్తగా చూడండి. దేవుని యొక్క వాక్యం కొన్ని మార్లు సూటిగా మనకే తగులుతుంది. అది మన యొద్దకు చాపబడుతుంది. అందుకని ఆ వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని బహు బలమైనటువంటి ఒక ఆయుధముగా పోల్చవచ్చు. చాలామంది దేవుని మాటలు వచ్చి తగలగానే వాళ్ళ హృదయం కాస్త కదిలించబడుతుంది. ఎప్పుడు కూడా వాక్యం నీ కొరకు, నీ వద్దకు వస్తుందని నీవు జ్ఞాపకము ఉంచుకోవాలి. అలాగే 3వ మాట చూడండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. దేవుని యొక్క వాక్యము చెప్పండి ఎలాంటిది? అగ్ని వంటిది. దేవుని మాట, దేవుని వాక్యము అగ్ని. ఈ అగ్ని నిన్ను దహించి వస్తుంది. అవసరమైతే నీ మీదికి వచ్చు వారిని దహించి. చూడండి, రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను 50 మందిని దహిస్తుంది. జాగ్రత్త. దేవుని వాక్యము ఏమై ఉన్నది? అగ్ని వంటిదై ఉన్నది. అగ్ని వంటి వాక్యాన్ని ఎవరైనా పలికితే ఆ అగ్ని ఆ వ్యక్తిని దహించి వేస్తుంది. అలాగే ఏలియా జీవితంలో చాలా మార్లు చూస్తాం. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో కూడా అన్య ప్రవక్తల ఎదుట ఆయన ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి మాంసమును కట్టెలను కాల్చారు. జాగ్రత్త. నీలో నాలో పరిశుద్ధాత్మ దేవుడు
ఇట్టి శక్తిని కూడా నింపుతాడు జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే. అందుకే కొంతమందిని అంటారు, వాళ్ళు అగ్ని లాంటి వాళ్ళయ్యా, పట్టుకుంటే కాలిపోతారు. అగ్నిలా. ఈ అగ్ని ఏ అగ్ని అంటే పరిశుద్ధాత్మ అగ్ని. దేవుని యొక్క వాక్యం అగ్ని. అగ్ని కాల్చివేయబడుతుంది. జాగ్రత్త. అదే చూడండి, 2వ రాజుల గ్రంథంలో మళ్ళా కూడా రాయబడింది, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని పౌరుషంగా ఏలియాకు పిల్లలు ఏమి ఇల్లు వాటి లేవు. ఎంత మంచి జీవితము అమ్మా. ఇదంతా తేనె పట్టులాంటి వదిలించుకొని వెళ్ళాలని ఏలియాకి ఏమీ లేదు. చక్కగా ఎక్కడ లేస్తే అక్కడికి ఆత్మ ఆయనను ఎత్తుకొని పోయి ఎక్కడ కావాలంటే అక్కడ దించుంది. ఆత్మశక్తితో ఏలియా నోట పలికితే ఏది కూడా జరిగి తీరుతుంది. 3.5 సంవత్సరం వర్షం వద్దంటే ఆగిపోయింది. మరలా వర్షం కావాలంటే కురిపించబడి ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి దహించి వేస్తాడు. అలాగే సొలొమోను కాలములో కూడా యెరూషలేము కట్టబడి సంపూర్తి చేయబడిన తరువాత సొలొమోను ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి దహన బలులన్నిటినీ కాల్చివేస్తాడు. అంతేకాదు, నిన్న నీవు నేను కూడా అది పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే మన నోట కూడా ఏ మాట వచ్చిన దేవుడు దానిని స్థిరపరుస్తాడు, జరిగిస్తాడు. కాబట్టి పరిశుద్ధమైన దేవుని వాక్యం నీలో నాలో ఉన్నప్పుడు ఆ వాక్కు అగ్ని వలె కార్యాన్ని జరిగిస్తుంది. చూడండి, 4వ మాట ఇర్మియా లూకాసు వార్త 8వ అధ్యాయం 11వ వచనం. లూకా 8:11. ఈ ఉపమాన భావము ఏమిటి అనగా, వాక్యం ఏమై ఉన్నది? విత్తనమై ఉన్నది. ఏమై ఉన్నదమ్మా? విత్తనం. వాక్యము విత్తనము. అది విత్తితే భూమిలో నుండి ఏమవుతుంది? తండోపతండాలుగా మొలకెత్తి విత్తనాలుగా ఫలిస్తూ. వాక్యము దేవుని యొక్క విత్తనం. అనేక చోట్ల దేవుని మాటలు ప్రకటించబడినప్పుడు విత్తనము వలె విత్తబడితే అదేమవుతుంది? విస్తారంగా ఫలిస్తుంది. అందుకనే ఈ వాక్యాన్ని నీకు తెలిసిన వారి దగ్గర, నీకు చేతనైన దగ్గర, నీకు అనుకూలం ఉన్న దగ్గర నువ్వేం చేయాలి? విత్తుతూ ఉండాలి. కాబట్టి అలా విత్తినప్పుడు ఆ విత్తనము భూమిలో ఎలా మొలకెత్తి ఫలిస్తుందో అలా ఆత్మీయ జీవితంలో కూడా అనేక మంది జీవితాల్లో ఫలాలను మనము చూస్తూ ఉన్నాం. అందుకని యేసు ప్రభువు అంటున్నాడు, వాక్యం ఏమై ఉన్నది? విత్తనం. దేవుని యొక్క వాక్యము విత్తనం. నువ్వు విత్తావా? లేకపోతే విత్తినది కూడా లేకుండా చెరిపేస్తావు. కొంతమంది ప్రార్థనకు పోతే ఏముంది? ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి ఏమున్నాయి? ఇలా విత్తినటువంటి విత్తనాలను చెడగొట్టేటువంటి గొంత నక్కలు ఉంటాయి. నువ్వు నేను ప్రభువు మన జీవితంలో చేసిన మేలులను ఇతరులకు బోధించి చెప్పి వారిలో కూడా దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మనము విత్తాలి. ఏం చేయాలమ్మా? విత్తినప్పుడు దేవుడే దానిని ఫలింప చేస్తాడు. 5వ మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. మరియు రక్షణయను శిరస్నానము దేవుని వాక్యమనే ఖడ్గం. అంటే వాక్యం ఏమై ఉన్నది? కత్తి అయి ఉన్నది. మన వినుకొండలో ఒక అతను వాళ్ళకి గొడవలు ఉండి
కత్తితో నరుకుతా ఉన్నాడు మనిషి. చెట్టు నరికినట్టు నరికాడు. అమ్మో, అది చూడటానికే భయంకరం. చుట్టూ జనాలు ఉన్నారు, ఎవరు వాడి దగ్గరికి వెళ్ళట్లే. ఆయన వెళ్ళు, నువ్వు వెళ్ళాడు. తర్వాత అక్కడ నుండి వాడు వెళ్ళిపోయిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ పరిగెత్తన వాడు. అందరూ ఎందుకు ఆపలేదంటే, అమ్మో వాడి చేతులు ఏముంది అంటే కత్తి అంటే అందరికీ. అయితే ఇదేమై ఉన్నది, ఇది కూడా ఆత్మ ఖడ్గం అంటే కత్తి. వాక్యం ఏమై ఉన్నది, కత్తి, ఆత్మ ఖడ్గం. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండు వైపుల పదునున్న కత్తి వంటిది. కత్తికి సహజంగా ఒకవైపు పదునుంటుంది, కానీ ఈ కత్తికి ఎలా ఉందంట, రెండు వైపుల. అందుకనే ఈ కత్తితో తమాషా. సాధు సుందర్ సింగ్ గారంట మొట్టమొదట ఎవరో వచ్చి బైబిల్ ఇస్తే బైబిల్ని చింపేసి అడబడేసి ఇంటికి వెళ్ళాడు చదువుకుంటాడు. కొంత చదువైన తర్వాత అతని యొక్క మైండ్ అంతా ఖరాబ్ అయిపోయి ఏం అర్థం కాక ఒకరోజు రాత్రి సాయంత్రం మొదలుకొని పడుకొని తెల్లవారే వరకు ఇలా మాట్లాడుతూ ఉన్నాడంట. అయ్యా, నీ బైబిల్ చింపానని నా మైండ్ ఇలా అయిపోయింది అంటున్నారు అందరూ. ఒకవేళ నీవు నిజమైన దేవుడు అయితే తెల్లవారేలోపు నీవు నాకు కనబడాలి, మాట్లాడాలి. నువ్వు కనబడి మాట్లాడితే నేను నిన్ను నమ్ముతా, నా జీవితాన్ని నీకు ఇచ్చేస్తా. ఒకవేళ నువ్వు కనబడకపోతే తెల్లవారేసరికి ఖచ్చితంగా నేను వెళ్ళి ఆ ట్రైన్ కింద పడి చనిపో. రాత్రంతా ఇలా అడుగుతూనే ఉన్నాడంట. బైబిల్ చెప్పావు, అందుకే నీ మైండ్ ఎట్లా అయిపోయిందని అందరూ అంటున్నారు. అందరు ఇలాంటి మాట్లాడుతున్నారు. నిజంగా నువ్వు దేవుడు అయితే నాకు కనబడాలి, రెండోది మాట్లాడాలి. అప్పుడు నేను నా జీవితం అంతా నీకు సమర్పించుకుంటా, నీ బిడ్డగా జీవిస్తాను. ఒకవేళ కనబడలేదు అనుకో, నేను తెల్లవారేసరికి ట్రైన్ కింద పడి అలా అడిగి స్పృహ తప్పి పడిపోయి నిద్రపోతూ ఉంటే యేసు ప్రభువు ఆయన గదిలోనికి వచ్చాడని గదిలోనికి వచ్చి అతనిని తట్టి లేపి ఆ తల భాగం అంతా పట్టుకొని, నా కుమారుడా, బైబిలు నువ్వు చింపినప్పటి నుండి నా ఆత్మ నిన్ను వెంబడిస్తూనే, నీ మైండ్ అంతా ఒకలాగా అయిపోయింది. ఎందుకో తెలుసా? ఇది ఆత్మ ఇచ్చినటువంటి రెండంచుల పదులు కలిగిన ఖడ్గం. రెండు వైపుల పదులున్న కత్తెయ్య ఇది. దీన్ని నువ్వేం చేశావు? చింపివేసి. దయచేసి వాక్యాన్ని ఎవరు చింపకూడదు, విసిరేయకూడదు, దీన్ని నిర్లక్ష్యంగా పడేయకూడదు. వాక్యము రెండంచుల పదును కలిగిన, అంతేకాదు ఇంకా అక్కడ రాయబడి చదువుమా, ఎటువంటి రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంచెను వాడి అంటే పదునుగా ఉండి ప్రాణమును ఆత్మను కేళ్లను మూలుగను విభజిస్తాడు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయమ్మా? లోపల. ప్రాణము, ఆత్మ, కీళ్ళు, మూలుగా ఇవన్నిటినీ ఈ పదును కలిగిన ఖడ్గం ఏం చేస్తుంది? విభజిస్తుంది. అంటే వాక్యము నీలోనికి వెళ్ళి నీలో ప్రతి కీలును విభజిస్తుంది. చూసారా?
నీలో దేవుని వాక్యం మూలుగును విభజిస్తుంది. వాక్యం అందుకే మనస్సును, హృదయాన్ని కదిలిస్తుంది. వ్యభిచారముతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి మధ్యలో నిలువబెట్టి, అందరూ అయ్యా పాపం చేస్తుంటే పట్టబడింది కనుక ఈమెను రాళ్లతో కొట్టి చంపమని. నువ్వేం చెప్తావు? యేసు ప్రభువా ఒక్కటే మాట్లాడి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద అనగానే వాక్యములో రాయబడింది, అందరూ తమ మనస్సాక్షి చేత గద్దించబడేది. మనసు ఏమైంది? గద్దించబడి, నువ్వు పాపం చేశావు. ఆమెను ఎందుకంటే అందరూ గద్దించు. కారణం వాక్యము హృదయంలోనికి వెళ్ళి, మనస్సులోనికి వెళ్ళి, మూలుగలు, కీళ్ళు, ఆత్మను ఏం చేస్తుంది? గద్దిస్తుంది. అందుకే ఈ వాక్యము ధ్యానించిన వారి జీవితాలు దీవెనకరంగా మారిపోతాయి. సాధు సుందర్ సింగ్ గారు ఉదయం లేవగానే ఇంట్లో నుండి ఒక జాత బట్టలు పెట్టుకొని బయలుదేరారు. ఎక్కడికయ్యా? నా యేసయ్య నన్ను పిలిచి మాట్లాడాడు, ఆయన పని కొరకు బయలుదేరాడు. ఇంకెప్పుడు ఆయన ఇంటికి వెళ్ళలేదట. ప్రాణం ఉన్నంత వరకు అనేక ప్రాంతాలు తిరిగి ప్రభు యొక్క పరిచర్య. ఆ రాత్రి ప్రభు ఆయన్ను దర్శించాడు. అంతకుముందు ఆయన బైబిల్ను ఇది ఆత్మ ఖడ్గము గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలాంటి పదును గలది? రెండు వైపులా పదును. తర్వాత మనం చూడండి, దేవుని యొక్క వాక్యం ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. దేవుని యొక్క వాక్యము సుత్య వంటిది, బండను బద్దలు చేసే. కొంతమంది హృదయాలు బండల కంటే కూడా ఇంకా కఠినంగా ఉంటాయి. వాటిని కూడా దేవుని వాక్యం ఏం చేస్తుంది? బద్దలు చేస్తుంది. ఎంత కఠినలో కొంతమంది. అలాంటి వారి హృదయాలను ముక్కలుగా కొట్టివేస్తుంది దేవుని యొక్క వాక్యం. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, పెద్ద పెద్ద గజ దొంగలు కూడా దేవుని వాక్యం విని ఏం చేస్తారు? మారిపోతారు. కారణం ఏంటి? హృదయాన్ని బద్దలు చేసే సుత్య వంటిది. వాక్యము నీ హృదయంలో పొడుస్తూ ఉంటుంది, గద్దిస్తూ ఉంటుంది, హెచ్చరిస్తూ ఉంటుంది. కారణం వాక్యము సుత్య వంటిది. ఆమేన్. ఎన్నో మార్లు ఎంతో మందిని సుత్య నలుగొచ్చింది. మనకు తెలుసు, అపోస్తుడైన పౌలు గారు ఎంత కఠినుడు. స్టెఫెన్ను చంపుతుంటే, రాళ్లతో కొట్టి చంపుతుంటే దగ్గరుండి అనుమతించిన వాడు. స్టెఫెన్ యొక్క వస్త్రాల దగ్గర కావలి ఉన్నవాడు. స్టెఫెన్ను చంపుతుంటే చంపండి అని చెప్పినవాడు. ఎంత కఠినుడు. అందుకని పౌలు గారు అంటాడు, పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను. అంటే హాని చేసినవాడు. అలాంటి సౌలును దేవుడు సుత్య వంటి వాక్యము ద్వారా మెత్తగా నలుగొట్టాడు, మెత్తగా కొట్టబడ్డాడు. అందుకని అంటాడు, నేను ఇతరులకు బోధించి ఏమైపోతానో అని నా శరీరమును నేను నలుగొట్టుకుంటే. దేవుని వాక్యము సుత్య వంటి. తర్వాత మాట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 119వ కీర్తన 72వ చరణం. 119వ కీర్తన 72వ చరణం. వేల కొలది వెండి బంగారముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. వెండి కంటే, బంగారము కంటే ఈ వాక్యము విలువైన. మనం చూస్తాం అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో పగలు 3 గంటల వేళ ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కిపోవచ్చుండగా పుట్టినది మొదలుకొని
కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండు. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినం ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చి పేతురును యోహానును దేవాలయములో ప్రవేశించబోచుండగా వాడు చూసి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూసి మా తట్టు చూడమని వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టి చూశారు. అంతటా పేతురు, ఆ వెండి బంగారములు మా యొద్ద, కానీ నాకు కలిగినది నీకు చూసారా? ఏమి లేవంట పేతురు గారి దగ్గర చెప్పాలి. అది విలువ. పుట్టినది మొదలుకొని కుంటోడిని లేపటము విలువ. వెండి సంపాదించుకోవచ్చు, బంగారము ఈ వరాన్ని సంపాదించుకోవడం అందరికి సాధ్యం కాదు. ఒక సహోదరి డాక్టరు, ఆమె భర్త ఇంజనీర్ అమెరికాలో. ఇద్దరికి నెలకు సరి 7-14 లక్షలు వస్తాయి జీతం. పెళ్ళి 7 ఏళ్ళైంది, పిల్లలు. బిడ్డల కొరకు దాదాపు 25 లక్షలు ఖర్చు పెట్టారు. పిల్లలు కావాలని వారి ప్రయత్నం ఫలించాలి. ఎన్ని సంవత్సరాలైనా పెట్టారు. ఒక చోట ప్రార్థనకు వచ్చారు, ప్రార్థన చేయించుకున్నారు. అమ్మా, దేవుని దాసుడు చెప్పాడు, వెంటనే ఒక గర్భఫలం వచ్చింది, కుమారుడు పుట్టాడు. దేవునికి మహిమ కలుగును. ఆమె తర్వాత ఆ సేవకునికి 1,00,000 రూపాయలు కవర్లో పెట్టి ఇవ్వగానే ఆ సేవకుడు లేచాయి, అమ్మా అయ్యా, ఇంత కానుక నాకు ఎవరు ఎప్పుడు ఇవ్వలేదు అనగానే వాళ్ళిద్దరు చెప్పిన సాక్ష్యం ఏందో తెలుసా? దేవునికి ఇచ్చింది 1,00,000 మేము, లోకానికి ఇచ్చింది 25 లక్షలు. పిల్లల కోసం ఎంత ఇచ్చాము? 25 లక్షలు ఖర్చు పెట్టామయ్యా, కానీ బిడ్డను పొందుకోలేకపోయా. దేవుడు ఒక మాట ద్వారా కుమారుడు ఇచ్చాడు, ఇంకా ఎక్కువ ఇవ్వాలి దేవునికి అని ప్రతి నెల మా 10వ భాగము దేవునికి ఇస్తామని తీర్మానము చేశారు. ఏది విలువ? లోకంలో చాలా ఖర్చు పెట్టారు, అయినా వారి కోరిక దేవునికి ఇవ్వడంలో 1,00,000 ఇవ్వడంలో పెద్ద విశేషం ఏమీ చూశారు. పేతురు యోహాను దగ్గర వెండి బంగారాలు లేవంట. అసలు ఆ మాట చెప్పకూడదు. వెండి బంగారాల కంటే విలువైన ప్రభు వారిలో, అంతే కదా. వెండి బంగారము కంటే విలువైనది వాక్యం. ఏమన్నాడు తెలుసా పేతురు? అక్కడ వాని చెయ్యి పట్టుకొని, నజరేయుడైన యేసు నామమున నువ్వు లేచి. ఎంత వెండిస్తే వస్తుందా అన్నడక రాదు, ఎంత బంగారం ఇస్తే వచ్చింది రాదు. కానీ దేవునిలో అంత గొప్ప శక్తి. అందుకని వాక్యము వెండి కంటే బంగారము కంటే ఎంతో. తర్వాత మాట చూడండి, దేవుని యొక్క వాక్యం గురించి 119వ కీర్తన 105వ వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు. దేవుని వాక్యము దీపం, దేవుని వాక్యము దీపం. ఇప్పుడు ఈ వాక్యం నీ దగ్గర ఉందనుకో, నువ్వు నడిచి వెళ్తుంటే ఏమున్నట్లు నీ దగ్గర? దీపం ఉన్నట్లు, దీపం ఉన్నట్లు, వెలుగున్నట్లు. నువ్వు ఎక్కడికి వెళుతున్నా ఈ దీపం నీ త్రోవకు వెలుగు. అందుకని మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు ఏం తీసుకెళ్ళాలి? అమ్మా, బైబిల్ తీసుకెళ్ళాలి. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ ఊరికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా మనతో పాటు ఏముండాలి? ఎందుకో తెలుసా? ఇది మన త్రోవకు, మన త్రోవకు.
మనకు దీపం. అంతేకాదు సామెతల్లో వ్రాయబడింది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం పెట్టింది ఆయనే. ఒకవేళ ఆర్పాలంటే కూడా ఎవరు ఆర్పాలి? దేవునికి మహిమ కలుగునుగాక. మన దీపాలను దేవుడు నిత్యము వెలిగిస్తూ, కొన్నిసార్లు ఈ దీపానికి తుఫానులు వస్తాయి, సుడుగాలులు వస్తాయి, భయంకరమైన గాలి వస్తుంది. ఆరిపోకూడదంటే నీ దీపములో పరిశుద్ధాత్మనే ఆ నూనె సమృద్ధిగా ఉండాలి. నూనె ఉంటే దీపము. కాబట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి మన దీపాలను దేవుడు నిత్యము వెలిగించుగాక. చూడండి తర్వాత వాక్యం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26, 27 వచ్చిన 5వ అధ్యాయము 26, 27 చదువుమా. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలువబెట్టుకొనుటకు వాక్యముతో ఉదక స్నానము. అంటే ఈ వాక్యం నీరు వంటిది. ఆమేన్. స్నానం దేంతో చేస్తాం? సాగర్ నీళ్ళుగా, మామూలు నీళ్ళుగా దాచిపెట్టుకొని కొంతమంది, అంటే ఇప్పుడు ఇంకా దానికి పెద్ద పొంగిపోయి కొంతమంది దీక్షల పత్రంగా పెట్టుకోవాలి సార్. వాక్యము నిన్ను అసలు శుద్ధీకరిస్తుంది. ఈ నీళ్లు కాదు, వాక్యం ఏం చేస్తుంది? ఉదక స్నానము అంటే పైనున్న కల్మషం అంతటిని ఈ వాక్యము కడిగి శుద్ధీకరిస్తుంది. అందుకని వాక్యం ఏమై ఉన్నది? నీరై ఉన్నది. చెప్పండి, ఏమై ఉన్నది? నీ వాక్యము నీరై ఉండెను, మా దాహము తీర్చుచుండెను. నీ వాక్యము నీరై ఉండెను, మా దాహము తీర్చుచుండెను. ఆ నీరే మాకు ఆనందము, ఆ నీరే మాకు ఆనందము, ఆ నీరును మాకియుమా, ఆ నీరును మాకియుమా. దేవా నీవే వాక్యము, నీవిగా మాకు దొరికెను. హల్లెలూయా, హల్లెలూయా, వాక్యము నీరై ఉన్నది. ఈ నీరేం చేస్తుంది? మనల్ని శుద్ధీకరిస్తుంది. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డనంట ఉదక స్నానము చేత శుద్ధీకరిస్తుంది, కడుగుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 15:3. నేను నీతో చెప్పిన మాటను బట్టి పవిత్ర దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుంది? కల్మషము లేకుండా, ఏమాత్రము డాగు లేకుండా, ఏమాత్రము మచ్చ లేకుండా మనలను కడిగి పవిత్ర వాక్యం అంత శక్తి కలిగి. తర్వాత మాట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో యాకోబు రాసిన పత్రిక 6వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22 వచనం నుండి 25 వరకు. మీరు వినువారు మాత్రమై ఉండి
లోపరుచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండాలి. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే అద్దములో చూసారా, అద్దములో తన సహజ ముఖమును చూసుకున్నాడు. వాక్యము అర్థమై ఉన్నది. ఆమె ఏమై ఉన్నది అంటే అర్థములో మన రూపాన్ని మనము చూసుకుంటాం. వాక్యములో కూడా మన జీవితాన్ని మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. వాక్యము వినగానే ఈ వాక్య ప్రకారం నేను ఉన్నానా లేదా? ఒకవేళ ఈ వాక్యం ఏమన్నా మనలో లోపాన్ని తెలియచేస్తుందా? ఎవరికి వాళ్ళం అర్థములు తమ ముఖము చూసుకున్నట్లుగా వాక్యములో మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. తర్వాత ఇంకొక వాక్యం చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 3 వచనం వరకు. ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ప్రకారము సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణం, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువు వలె పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలతో అపేక్షించాలి. దేవుని వాక్యము ఏమై ఉన్నది? పాల వంటిది. ఆమె పిల్లలకు పాలు ఎంత అవసరమో నిర్మలమైనటువంటి వాక్యం మనకంతా అవసరం. పాలు లేని పిల్లలకి జీవితాంతం కొరతేనండి. వారి ప్రతి కార్యములో కొరత కనపడదు. ఈ పాలు, ఈ వాక్యము పాలు, మన పసిపిల్లల వలె ఈ పాలను మనం ఏం చేయాలి? ఆపేక్షించాలంటే పుచ్చుకోవాలి. వాక్యము పాల వంటిది. ఆమె తర్వాత మాట చూడండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. అయితే ఆయన వచ్చు దినమును ఎవడు సహింపగలడు? ఆయన అగపడగా ఎవరు వారవగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, సాకలివాని సభ్యం చేస్తాము. మురికంతటిని శుద్ధి మురికి పోయేలా ఈ వాక్యం కూడా మనలో ఉండే మురికిని తీసివేసి మనలో ఉండే మురికిని శుద్ధి చేస్తారు. మనలో ఉండే మురికిని తీసివేసుకునేలా చేస్తారు. అందుకనే వాక్యం అంట చాకలివాని సబ్బు. నువ్వు కడుక్కుంటున్నావా? నీ సోపేసి నిన్ను నీవు శుద్ధి చేసుకుంటున్నావా? లేక లోక సంబంధమైన సోపుతో నిన్ను నీవు శుద్ధి చేసుకొని ఈ వాక్యం అనే సోపుతో శుద్ధి చేసుకోకపోతే నీలో కల్మషం ఉంటుంది, నీలో మచ్చలు ఉంటాయి, నీలో దాగులు ఉంటాయి. కాబట్టి నీ శరీరాన్ని వాక్యం అనే ఈ సబ్బుతోటి ఏం చేయాలి? కడుగుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ వాక్యాన్ని నిరంతరము ధ్యానం చేయాలి. ఎంత ఫలితం ఉందో తెలుసా? మొదటి కీర్తన చూడండి, కీర్తనలో 1, 2, 3 చరణాల్లో రాయబడింది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. ఎప్పుడెప్పుడు ధ్యానం చేయాలి? పగలు సమయం ఉన్నప్పుడల్లా వాక్యాన్ని మనము చదవాలి, ధ్యానించాలి. ఈ చదువు రాని వాళ్ళకి ఒకటే ప్రశ్న, మాకు చదువు రాదు కదా, ఎట్లా వస్తే మీరు కూడా ఈ ఏడు రాకపోబట్టి అలా చెప్తున్నారు. కానీ భూమి మీద ప్రతి మనిషిలో ఉండే తత్వం ఏంటంటే ఉన్నదానికి విలువ ఉండదు, లేని దాని కొరకు
ప్రయాసపడతారు. చదువు వచ్చినోడు చదవడు, రానోడు వస్తే చదివే వాళ్ళము అనుకుంటారు. అందుకనే నువ్వు అనేక మార్లు వాక్యాన్ని విని ఉంటావు. విన్న వాక్యాన్ని నీ మనసులో నువ్వు ఏం చేయాలి? చదువు వచ్చినోడు చదవాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం సమయము సమీపించినది. అమ్మా, సమయం ఏమైంది? దీన్ని ఇంకో మాటలో చెప్పవచ్చు, లోకానికి పోయే కాలము దగ్గర పడింది. జాగ్రత్త. ఏ కాలము? పోయే కాలం, ముగింపు దగ్గరకు వచ్చి. కనుక చదువుమా, ఈ వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొనువాడు. చదివేవాడే కాదు, విని వాటి ప్రకారము నడుచుకునేవాడు. చదివినా ధన్యత, విన్నా ధన్యత, విని దాని ప్రకారం నడుచుకునటం మరీ. కాబట్టి వాక్యాన్ని సంపూర్ణంగా మన హృదయంలో నింపుకుందాం. మన పొట్ట నిండా వాక్యమును నింపుకుందాం. మన బుర్ర నిండా వాక్యము నింపుకుందాం. ఆ వాక్యము ఎలా చేస్తుందో తెలుసా? ఆతడు నీటి కాలువల యోగున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. కాబట్టి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా విందాం, జాగ్రత్తగా చదువుదాం, జాగ్రత్తగా అనుసరిద్దాం, మంచి ఫలాలను ఫలిద్దాం. అతి కృప పరిశుద్ధాత్మదేవుడు వాక్యం విన్న మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.